ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలోని కండర అస్థి పంజర వ్యవస్థ అనేటువంటి ఈ యూనిట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మనకి కండర వ్యవస్థ గురించి తర్వాత వచ్చేటువంటి వీడియోలో మనం చూసుకుందాం. సో మరి ఈ వీడియోలో మాత్రం మానవుని యొక్క అస్థి పంజర వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో అస్థి పంజరం అంటే ఏంటి, అస్థి పంజరంలో మనకి ఎన్ని రకాలైనటువంటి విభాగాలుగా విభజించబడింది, మరి ఆ విభాగాల్లో ఎముకలు ఎన్ని రకాల ఎముకలు ఉన్నాయి, సో ఇటువంటి అన్ని కూడా మనకి ఈ అస్థి పంజర వ్యవస్థ గురించి మనం నేర్చుకోవటం జరుగుతుంది. సో ముందుగా మనకి మానవుని యొక్క అస్థి పంజరాన్ని మనం తీసుకున్నట్లయితే మానవుని యొక్క అస్థి పంజరం అనేది దేనితో నిర్మితమై ఉంటుంది? సో మానవుని యొక్క అస్థి పంజరం ముఖ్యంగా మనకి ఎముకలతోటి అదేవిధంగా మృదులాస్థి నిర్మాణాలు ఇవి రెండుతోటి నిర్మితమై ఉంటుంది. సో అభ్యర్థులందరూ కూడా మరి చాలాసార్లు బుక్ను చదివేసే ఉంటారు. సో ఒక్కసారి మళ్ళీ మీరు చదివినా కూడా ఒకసారి రివిజన్ లాగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది, ఒకసారి చూడండి. సో ఒక చిన్న టాపిక్, ఈ టాపిక్ మనం కంప్లీట్ చేసుకుందాము. తర్వాత వెంటనే దీనికి సంబంధించి మళ్ళీ మనకి వెంటనే ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా ఒకసారి మీరు చూడండి, ఆ ఎగ్జామ్ కూడా మీరు బిట్లు పెట్టే ప్రయత్నం చేయండి. ఎంతవరకు మీరు చదివారా అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఒక మానవుని యొక్క అస్థి పంజరం అనేది ఏ వేటితో నిర్మితమై ఉంది లేదా ఈ క్రింది వానితో నిర్మితమైంది అని మనకు క్వశ్చన్ అడిగినప్పుడు కింద ఆప్షన్లు ఏమిస్తారంటే ఎముకలు లేదా అస్థి, ఓకే, అదే విధంగా మరియు కొన్ని మృదులాస్థి నిర్మాణాలు. అంటే మానవుని యొక్క అస్థి పంజరం అనేది అస్థి మరియు మృదులాస్థి నిర్మాణాలతోటి, అంటే ఎముకలు మరియు కొన్ని మృదులాస్థి నిర్మాణాలతోటి మానవుని యొక్క అస్థి పంజరం అనేది నిర్మితమై ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అస్థి పంజరం మానవునికి ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఈ అస్థి పంజరం అనేది మానవునికి దేహం యొక్క ఆకారాన్ని స్థిరంగా ఉంచడానికి, దేహం అనేది ఆకారం స్థిరంగా ఉండడానికి, అంటే మనకి అమీబా లాగా దేహం అనేది మారుతూ ఉండకుండా మరి దేహం యొక్క ఆకారం అనేది స్థిరంగా ఉండటానికి, అదేవిధంగా దేహంలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాల యొక్క కదలికలో ఈ అస్థి పంజర వ్యవస్థ ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది. సో దీన్ని క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే మానవుని యొక్క అస్థి పంజర వ్యవస్థ అనేది దేహం యొక్క ఆకారాన్ని స్థిరంగా ఉంచట్లోను మరియు దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాల యొక్క కదలికల్లోనూ ఉపయోగపడటం జరుగుతుంది. రైట్. సో ప్రౌఢ మానవుల్లో మనం చూసినట్లయితే ఎన్ని ఎముకలు ఉంటాయి అస్థి పంజర వ్యవస్థలు అంటే 206 బోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్నవన్నీ కూడా మనం చాలాసార్లు చదివే ఉంటాం అనుకుంటాం. కొంచెం మనము ఓవర్లుక్ చేసినట్లయితే ఈ ఏరియాల నుంచి బిట్లు అడిగినప్పుడు కొంచెం మనకి ఏమవుతుందంటే బిట్లు పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న పామును అనేది పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి సామెత ఉంది. కాబట్టి చిన్న చిన్న ఉన్న మనం ఈజీగా ఉన్నా కూడా మనం అన్నిటికీ ఒకే విధంగా చదువుకొని వెళ్ళాలి. రైట్. సో మానవుని యొక్క అస్థి పంజరంలో 206 ఎముకలు అనేవి ఉంటాయి. సో ఈ మానవుని యొక్క అస్థి పంజర వ్యవస్థను మనకి ఎన్ని విభాగాలుగా విభజించబడింది అంటే రెండు ప్రధానమైనటువంటి విభాగాలుగా మానవుని యొక్క అస్థి పంజర వ్యవస్థను విభజించబడి ఉన్నాయి. సో ఆ విభాగాల్లో వచ్చరికి మొట్టమొదటి విభాగము అక్షాస్థి పంజరము లేదా యాక్సల్ స్కెలిటన్ అంటాము. రెండోది అనుబంధాస్థి పంజరము లేదా అపెండికులర్ స్కెలిటన్ అంటాం. ఇలా మనకి రెండు రకాలుగా మనకి చూసినట్లయితే మానవుని యొక్క అస్థి పంజర వ్యవస్థను రెండు ప్రధాన విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి అక్షాస్థి అస్థి పంజరం, రెండోది అనుబంధాస్థి అస్థి పంజరం. రైట్. సో మరి ఇప్పుడు మనకి ఈ యాక్సల్ స్కెలిటన్ ఏదైతే ఉందో దాని గురించి మనం ముందు ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ మనకి అనుబంధాస్థి పంజరం ఏదైతే ఉందో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, క్లియర్? ఇంతవరకు ఓకే కదా? నెక్స్ట్ స్లైడ్కి మనకి వెళ్ళినట్లయితే మనకి అక్షాస్థి పంజరం లేదా యాక్సల్ స్కెలిటన్. సో మరి ఇది ఎలా ఏర్పడుతుంది? దేహంలో ప్రధానంగా మెయిన్ గా ఏర్పడినటువంటి అస్థి పంజరం ఏదైతే ఉందో దాన్నే మనము అక్షాస్థి పంజరంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దేహంలో ప్రధానంగా ఏర్పడినటువంటి అస్థి పంజరం ఏది అంటే అక్షాస్థి పంజరంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ఏ భాగాలు ఉంటాయి? అక్షాస్థి పంజరంలో ఏ భాగాలు ఉంటాయి అంటే చూడండి, స్కల్ పుర్ర అనేది ఉంటుంది. సో వర్టిబల్ కాలం వెన్నెముక అనేది ఉంటుంది.
స్టర్నం ఉరోస్థి ఉంటుంది, నెక్స్ట్ రిబ్స్ పరుసుకలు అనేటువంటి ఈ 4 భాగాల చేత అక్షాస్థి పంజరం అనేది ఏర్పడి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఈ క్రింది భాగాల చేత అక్షాస్థి పంజరం ఏర్పడి ఉంటుంది అని అడిగినప్పుడు ఈ 4 భాగాలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకు అడిగేదానికి అవకాశం ఉన్న బిట్టు ఎముకలు. ఈ అక్షాస్థి పంజరంలో ఎన్ని ఎముకలు అనేవి ఉంటాయంటే 80 ఎముకలు అనేవి ఉంటాయి. మొత్తం కూడా మనకి ప్రౌఢ మానవులో 206 బోన్స్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నాము. మరి ఈ 206 బోన్లలో ఈ అక్షాస్థి పంజరంలో మాత్రం 80 ఎముకలు అనేవి ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ అక్షాస్థి పంజరం ఎలా ఏర్పడింది, దాంట్లో ఎన్ని ఎముకలు అనేవి ఉన్నాయి, ఈ అక్షాస్థి పంజరంలో ఉన్నటువంటి భాగాలు ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనకి స్కల్, మానవుని యొక్క పుర్రె ఒకసారి చూసినట్లయితే దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, దాంట్లో ఉన్నటువంటి ఎముకలు ఏంటి అనే దాన్ని మొత్తం డీటెయిల్డ్గా మనకు డయాగ్రామ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ అక్షాస్థి పంజరంలో ఉన్నటువంటి 4 భాగాల్లో ఫస్ట్ భాగమైనటువంటి స్కల్, పుర్రె గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. రైట్, ఇదంతా కూడా ఒకసారి చూసుకోండి. పుర్రెది నెక్స్ట్ మనకి దీంట్లో చూసినట్లయితే మానవుని యొక్క పుర్రె. ఓకే, సో ఈ మానవుని యొక్క పుర్రెలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే 22 ఎముకలు అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ బోన్స్ అనేవి చాలా సార్లు బోన్స్ అనేవి వస్తాయి, అన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేని నుంచి దేంట్లో ఎన్ని ఎముకలు ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థలో అక్షాస్థి పంజరం ఉంది. ఈ అక్షాస్థి పంజరంలో మనకి 80 ఎముకలను ఉంటాయి. ఈ అక్షాస్థి పంజరంలో 4 భాగాలను ఉన్నాయి. ఈ 4 భాగాల్లో ఒకటి పుర్రె. ఈ పుర్రెలో మాత్రం 22 ఎముకలనే ఉన్నాయి. అంటే అక్షాస్థి పంజరంలో మొత్తంలో మనకి 80 ఎముకలు ఉంటే ఈ 80 ఎముకలు అనేవి 4 భాగాల్లో విభజించబడి ఉంటాయి. మరి ఈ 4 భాగాల్లో పుర్రె అనేది ఒక భాగం. ఓకే, ఈ పుర్రెలో 80లో మనకి ఈ పుర్రెలో 22 ఎముకలు, అంటే మానవుని యొక్క పుర్రె అనేది మొత్తం 22 ఎముకలతోటి ఏర్పడి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఈ 22 ఎముకలు అనేవి ఎన్ని సమూహాలుగా విభజించబడి ఉంటాయంటే కపాల, ముఖ ఎముకల సమూహాలుగా ఉండటం జరుగుతుంది. అంటే ఈ 22 ఎముకల్లో కొన్నేమో కపాల ఎముకలు అన్నాము, కొన్ని వచ్చరికి ముఖ ఎముకలు. ముఖ భాగంలో ఉన్నటువంటి ఎముకలు కొన్ని, అదేవిధంగా కపాలంలో ఉన్నటువంటి ఎముకలు కొన్ని. మొత్తం కూడా ఇక్కడ కపాల, ముఖ ఎముకలు రెండు కలిసి కూడా 22 ఎముకలు అనేవి ఉంటాయి. రైట్, సో ఇప్పుడు మనకి కపాలం గురించి చూద్దాం. క్రేన్ విన్నాం. సో ఈ కపాలం మనకి మెదడును రక్షించే పెట్టె లాంటి నిర్మాణాన్ని మనం కపాలం అంటాము. సో ఈ కపాలంలో 8 బల్లపరుపు లేదా చదునైన ఎముకలతో నిర్మితమై ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ 2 సమూహాలుగా ఎముకలనే ఉంటాయి. మరి పుర్రెలో ఒకటి కపాలం అన్నాము, కపాల ఎముకలు. రెండోది ముఖ ఎముకలు అన్నాము. కపాల ఎముకల్లో మనకి 8 అనేవి ఉంటాయి. సో ముఖ ఎముకలు 14 ఉంటాయి. టోటల్గా 22 ఎముకలు అనేవి మనకి ఈ పుర్రె అనేటువంటి దాంట్లో ఉండటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎముకల సంఖ్య చాలా చాలా ఇంపార్టెంట్. మనం చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. కానీ బిట్ రూపంలో మనకి ఇచ్చినప్పుడు అక్కడ దేంట్లో ఎన్ని ఎముకలు ఉన్నాయనేది కన్ఫ్యూజన్ అయ్యేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కపాల ఎముకల్లో కపాలం అనేది మెదడును రక్షించేటువంటి ఒక పెట్టె లాంటి నిర్మాణాన్ని కపాలం అన్నాము. దీంట్లో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే 8 బల్లపరుపు లేదా బల్లపు ప్లాటుగా లేదా చదునైనటువంటి ఎముకల చేత నిర్మితమైనటువంటి కపాలంలో కపాల ఎముకలు 8 అనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మరి వీటిల్లో ఈ 8లో ఏ బోన్లు ఎన్ని ఉంటాయి? 8లో చూడండి ఒకసారి. ఇది క్రేనియల్, 8 క్రేనియల్ బోన్స్ అంటాము. 8 రకాల కపాల బోన్లు. దీంట్లో 8 ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే, ఒకటి లలాట కాస్టి లేదా ప్రాంటల్ బోన్ అంటాం. ముందు వైపు ఉన్నటువంటి బోన్ ఏదైతే ఉందో దాన్నే పుర్రెలో ముందు వైపు ఉన్నటువంటి బోన్ ఏదైతే ఉందో దాన్నే ప్రాంటల్ బోన్ లేదా లలాట కాస్తి అంటాం. చూడండి, ప్రాంటల్ బోన్ ఇది ఈ విధంగా ఇక్కడ ఈ కలర్ లో ఎల్లో కలర్ లో ఉన్నది ఈ బోన్ అంతా కూడా మనకి ప్రాంటల్ బోన్ లేదా లలాట కాస్తి అంటాం. తెలుగులో గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ లో కూడా గుర్తుపెట్టుకోవాలి బోన్స్ పేర్లు అనేవి. కాబట్టి ప్రాంటల్ బోన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఒక జత కుడ్యాస్తులు లేదా పెరైటల్ బోన్స్ అనే ఉంటాయి. ఒక జత అనేది ఉంటుందండి.
వీటిని ఒక జత కుడ్యాస్తులు లేదా పెరైటల్ బోన్స్ అంటాము. కుడ్యాస్తులు లేదా పెరైటల్ బోన్స్ అంటాము. ఇవి ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఈ బోన్ అంతటిని కూడా మనము పెరైటల్ బోన్ అంటాము. ఎన్ని ఉంటాయి? 2 లేదా ఒక జత పెరైటల్ బోన్స్ లేదా కుడ్యాస్తులు అనేవి ఉంటాయి. రైట్, ఇలా డయాగ్రామ్ రూపంలో మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ మనకి ఒక జత కణతాస్తులు లేదా టెంపోరల్ బోన్స్ అంటాము. సైడ్ ఉంటుంది ఇక్కడ. సో ఎన్ని ఉంటాయి? ఒక జత లేదా 2 మనకి టెంపోరల్ బోన్స్ అనేవి ఉంటాయి. టెంపోరల్ బోన్స్ అంటాము. సో ఇక్కడ ఈ కలర్ లో ఉన్నటువంటి ఈ కలర్ లో ఉన్నటువంటి ఈ బోన్ అంతటిని కూడా మనం ఏమంటాము? దీన్ని మనం టెంపోరల్ బోన్స్. ఎన్ని ఉంటాయి? ఒక 1 పేర్ లేదా ఒక జత లేదా 2 టెంపోరల్ బోన్స్ లేదా కణతాస్తులు అంటాం. రైట్, సో నెక్స్ట్ ఒక అనుకపాలాస్థి లేదా ఆక్సిపెటల్ బోన్ అంటాము. ఒకటే ఉంటుంది వెనుక వైపు. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నదాన్ని మనం ఆక్సిపెటల్ బోన్ లేదా ఒక అనుకపాలాస్థిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, సో దీంతో పాటుగా ఒక స్పినాకియం లేదా స్పినాయిడ్ బోన్, ఒక సేవకం అనేటువంటి ఎథ్మాయిడ్ బోన్ అనేటువంటి ఒక్కొక్కటి మాత్రమే ఉంటాయి. వీటిల్లో చూడండి, ఈ కలర్ లో పింక్ కలర్ లో కనిపిస్తుంది దాన్ని మనం స్పినాయిడ్ బోన్ అన్నాము. సో మధ్యలో ఈ రెడ్ కలర్ లో కనిపిస్తుంది, ఈ అందరికి కూడా ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్న బోన్ ని ఎథ్మాయిడ్ బోన్ అంటాం. స్పినాయిడ్ బోన్ ఒకటి ఉంటుంది, ఎథ్మాయిడ్ బోన్ అనేది ఒకటి ఉంది, ఫ్రాంటల్ బోన్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది, పెరైటల్ బోన్స్ 2 ఉంటాయి, టెంపోరల్ బోన్స్ 2 ఉంటాయి, ఆక్సిపిటల్ బోన్ ఒకటి ఉంటుంది. టోటల్ గా మనకి 8 బోన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ కపాలంలో ఉండటం జరుగుతుంది. 8 బోన్స్ అనేవి ఉంటాయి. రైట్, ఇప్పుడు ఒక్కొక్క బోన్ గురించి డీటెయిల్డ్ గా మనం చూద్దాం. సో వీటిల్లో ఒకసారి మనం చూసినట్లయితే ఓకే, క్లియర్ అర్థమైంది కదా. సో ఒక్కొక్క బోన్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క బోన్ ముందుగా మనకి లలాటకాస్థి లేదా ఫ్రాంటల్ బోన్ అంటాము. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ఈ ఎముక అనేది నుదురు కపాలం యొక్క పూర్వ ఉదర భాగాన్ని, నేత్రగుళిక పై భాగాన్ని ఏర్పరచడం జరుగుతుంది. సో ఫ్రాంటల్ బోన్ ఎక్కడ ముందే చెప్పుకున్నాము, మన యొక్క ముందు భాగం లేదా నుదురు భాగంలో ఉంటుంది. కపాలం యొక్క పూర్వ భాగాన్ని ఉంటుంది, పూర్వ ఉదర భాగాన్ని ఏర్పరుస్తుంది. అదే విధంగా మనకి నేత్రగుళిక ఏదైతే ఉందో ఈ నేత్రగుళిక యొక్క అన్నట్లయితే ఈ నేత్రగుళిక యొక్క పై భాగాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని మనము ఫ్రాంటల్ బోన్ లేదా లాటకాస్థి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. రెండవది కుడ్యాస్తులు లేదా పెరైటల్ బోన్స్. ఎన్ని ఉంటాయి? ఒక జతనే ఉంటాయి. సో ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్న వాటిని మనం పెరైటల్ బోన్స్ అంటాము. ఒక జత ఉంటాయి లేదా 2 అనే పెరైటల్ బోన్స్ లేదా కుడ్యాస్తులు ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇవి కపాల కుహరం పైకప్పును, ఇదంతా కపాలం అనుకున్నట్లయితే ఈ కపాల కుహరం యొక్క పైకప్పు ఏదైతే ఉందో దాన్ని, అదే విధంగా కపాలం యొక్క ప్రక్క భాగాలను ఏర్పరచడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకి పుర్రెలో కపాలం కుహరం పై కప్పును అదే విధంగా పక్క భాగాలను ఏర్పరిచే బోన్లు ఏవి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం పెరైటల్ బోన్ లేదా కుడ్యాస్తులు అని గుర్తుపెట్టుకోవాలి. చదివేటప్పుడు ఆల్రెడీ చెప్పడం ఈజీగానే ఉంటుంది, మనకు అర్థమవుతుంది, బొమ్మ రూపంలో చేసుకుంటాం. కానీ ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు కపాల కుహరం పైకప్పును పక్క భాగాలను ఏర్పరుస్తుంది కుడ్యాస్తులు అనేవి. సో ఇవి పూర్వభాగం, చూడండి ఇవి పూర్వభాగం అని చెప్పుకున్నాం కదా. ఒకసారి ఇక్కడ కింద చూడండి, కింద డయాగ్రామ్ లో చూద్దాం మనకి. సో ఇది కుడ్యాస్తులు అని చెప్పుకున్నాం, బ్లూ కలర్ లో కనిపించే వాటిని. ఓకే, సో ఇది పూర్వభాగం, ఇది పరభాగం అనుకుంటాము. సో ఇదంతా బ్లూ కలర్ లో కనిపిస్తుంటే కుడ్యాస్తి, ఇటొకటి అటొకటి ఉంటుంది కాబట్టి ఒక చేత కుడ్యాస్తులు అనేవి ఉంటాయి. సో ఇది పూర్వభాగము, సో ఇది పరభాగం అంటాము. రైట్, ఇవి పూర్వభాగంలో ఈ కుడ్యాస్తులు అనేవి పూర్వభాగంలో కిరీట శోధనం. సో ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని మనం కిరీట శోధనం అంటాము. కిరీట శోధనం ద్వారా దేనికి కలపడి ఉంటుంది? ఈ లలాటకాస్థి లేదా ఫ్రాంటల్ బోన్ తోటి కలిపి ఉంటుంది. మరి వెనక భాగం ఏదైతే ఉందో పరాంత భాగం, ఈ పరాంత భాగం అనేది ఇక్కడ ఉన్నటువంటి అనుకపాలాస్థి లేదా ఆక్సిపెటల్ బోన్ అంటాము. ఈ ఆక్సిపెటల్ బోన్ తోటి అటాచ్ అయి ఉంటుంది. ఈ దేనితోటి అటాచ్ అయి ఉంటుంది అంటే లాంబ్డాయిడ్
లాంబ్డాయిడ్ శోధనం అనేటువంటి ఈ భాగం ద్వారా ఇది అనుకపాల అస్థికి అతికి ఉండటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కుడ్య అస్థులు అనేవి ముందు వైపు లేదా పూర్వాంతంలో లలాటిక అస్థితో కలిసి ఉంటుంది. ఓకే, దేని ద్వారా కలిసి ఉంటుందంటే కిరీట శోధనం అనేటువంటి దాని ద్వారా కలిసి ఉంటుంది. అదే ఈ కుడ్యాస్తులు వెనుక వైపు లేదా పరాంత భాగంలో అనుకపాలాస్తి లేదా ఆక్సిపిటల్ బోన్ తోటి కలిసి ఉంటుంది. మరి ఇవి రెండు కూడా కలిసేటువంటి ప్రదేశం ఏంటంటే లాంబ్డాయిడ్ శోధనం అనేటువంటి ఈ భాగం ద్వారా కలిసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఏరియా నుంచి ఈ కిరీట శోధనం కానీ లాంబ్డాయిడ్ శోధనం కానీ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో ఈ విధంగా మనకి ఇవి ఈ కుడ్యాస్తులు అనేవి వెనక వైపు ఏమో అనుకపాలాస్తోని, ముందు వైపు లలాటికాస్తోని ఈ శోధనాల ద్వారా కలిసి ఉండటం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ మనకి మూడోది కణతాస్తులు అన్నాం, టెంపోరల్ బోన్స్ అంటాము. ఇవి కూడా ఒక జత ఉంటాయి. ఈ కపాలం యొక్క పార్శ్వ భాగాలను ఉదర భాగాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ కపాలం యొక్క పార్శ్వ భాగాలు, ఈ పక్క భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలను, అదేవిధంగా కపాలం యొక్క ఉదర భాగాన్ని ఏర్పరుస్తుంది కణతాస్తులు అనేవి. నెక్స్ట్ మనకి అణుకపాలాస్తులు. సో ఈ అణుకపాలాస్తి లేదా ఆక్సిపిటల్ బోన్ అంటాము, ఇది ఒకటే ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది కపాలం యొక్క పరాంత పీఠ భాగాన్ని ఏర్పరచడం జరుగుతుంది. సో ఇది ఎంత కూడా మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కపాలం యొక్క పరాంత భాగం యొక్క పీఠ భాగాన్ని, ఆధార భాగాన్ని ఈ అణుకపాలాస్తి లేదా ఆక్సిపిటల్ బోన్ అనేది ఏర్పరచడం జరుగుతుంది, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇది కూడా చూడండి. రెండు అణుకపాలాస్తుల మధ్య, సో రెండు అణుకపాలాస్తులు అనేవి ఉంటాయి. ఈ రెండు అణుకపాలాస్తుల మధ్య మహావివరం అనేటువంటి ఒక పెద్ద రంధ్రం అనేది ఉంటుంది. ఓకేనా? రెండు అణుకపాలాస్తుల మధ్య మహావివరం అనేటువంటి ఒక పెద్ద రంధ్రం అనేది ఉంటుంది. సో ఈ రంధ్రం ఎందుకు ఉపయోగపడుతుందంటే మెదడు యొక్క అంత్య భాగమైనటువంటి మధ్యాముఖం ఏదైతే ఉందో ఈ మధ్యాముఖం అనేది ఈ మహావివరం అనేటువంటి రంధ్రం ద్వారా వెలుపలకు వచ్చి వెన్నుపాముతోటి కలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కాబట్టి ఈ మహావివర రంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా రెండు అణుకపాల కందాలని ఉంటాయి. సో మహాయోరం అనేటువంటి పెద్ద రంధ్రం అనేది ఉంటుందని చెప్పుకున్నాము. ఈ రంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా అణుకపాల కందాలని ఉంటాయి. అందువల్ల రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ మానవుని యొక్క పుర్రెని ఏమంటామంటే ద్వికందయుత పుర్రె లేదా డైకాండలిక్ స్కల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. డైకాండలిక్ స్కల్ అంటాము, ఎందుకంటే మనకి మహాయోరం చుట్టూ రెండు అణుకపాల కందులనే ఉంటాయి. అందువల్ల మానవుని యొక్క పుర్రెను రెండు కందయుత పుర్రెగా మనం చెప్పుకోవడం జరుగుతుంది, డైకాండలిక్ స్కల్ గా చెప్పుకోవడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ మనకి స్పినకైమ్ లేదా మనకి స్పినాయిడ్ బోను, సేవకం లేదా ఎథ్మాయిడ్ బోన్. సో ఇది స్పినకైమ్ లేదా ఎథ్మాయిడ్ బోన్ ఒకసారి చూసినట్లయితే ఈ పింక్ కలర్ లో ఉన్నదాన్ని మనం స్పినాయిడ్ బోన్ అని చెప్పుకోవడం జరిగింది. సో ఇది కపాల పీఠ మధ్య భాగంలో ఉంటుంది. సో ఇది కపాలంలోని ఇతర ఎముకలన్నింటితోనూ అనుసంధానం చెందడం వల్ల దీన్ని కీలకమైన ఎముకగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి కపాలంలో ఉన్నటువంటి ఎముకలన్నిటితోటో మాక్సిమం ఎముకలతోటి ఇది కలిసి ఉంటుంది, అనుసంధానించబడి ఉంటుంది ఈ స్పినాయిడ్ బోన్ అనేది. అందువల్ల ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లేదా కీలకమైనటువంటి బోన్ గా చెప్పుకోవడం జరుగుతుంది దీన్ని, ఈ స్పినకైమ్ లేదా స్పినాయిడ్ బోన్ ని. నెక్స్ట్ చివరిది సేవకం లేదా మనకి ఎథ్మాయిడ్ బోన్ అంటాము. ఇది కపాల పీఠ భాగము పూర్వాంతంలోని ఎముక. ఇది కపాల పీఠ భాగం యొక్క పూర్వాంతంలో ఉన్నటువంటి ఎముక ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఎథ్మాయిడ్ బోన్ అంటాము. సో ఈ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఈ లోపల రెడ్ కలర్ లో కనిపిస్తుంది ఎథ్మాయిడ్ బోన్ అంటాం. ఈ విధంగా మనకి పుర్రెలో మనకి కపాల ఎముకలలో కపాలంలో ఉన్నటువంటి 8 రకాల ఎముకల గురించి మనం డీటెయిల్ గా నేర్చుకోవడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ఈ పుర్రెలో ఉన్నటువంటి ముఖ ఎముకల గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. ముఖ ఎముకలు, ఓకే. సో ఫేషియల్ బోన్స్ ఒకసారి ముఖ ఎముకలు చూసుకున్నట్లయితే మనకి 14 ఉంటాయి, ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో 8 ఏమో కపాలలో ఉన్నటువంటి ఎముకలు, 14 ముఖంలో ఉండే ఎముకలు, మొత్తం 22 ఎముకలు అనేవి పుర్రెలో ఉంటాయి. పుర్రెలో మనకి ఎన్ని ఎముకలు ఉంటాయి? 22 ఉంటాయి.
ఈ 22 పుర్రె ఎముకల్లో 8 ఏమో కపాల ఎముకలు, 14 ఏమో ముఖ ఎముకలు, ముఖ భాగంలో ఉన్నటువంటి ఎముకలు. సో మరి ఈ ముఖ భాగంలో ఉన్నటువంటి ఈ 14 ఎముకల్లో ఎన్ని రకాల ఎముకలు ఎన్ని ఉన్నాయి అనే దానికి చూద్దాం. వీటిల్లో మనకి 14 ఎముకల్లో 2 నాసికాస్తులు అనేవి ఉంటాయి, 2 జంబికలు అనేవి ఉంటాయి, 2 జైగోమాటిక్ ఎముకలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఒక అణువు అనేది ఉంటుంది, 2 అశ్రుశాస్తులు అనేవి ఉంటాయి, 2 తల్వాస్తులు ఉంటాయి, ఒక నిమ్న నాసికా శంకువులు అనేవి ఉంటాయి, ఒక సిరిక ఉంటుంది. ఇలా మనకి 14 ఎముకలు అనేవి మనకి ఇన్ని భాగాలుగా విభజించబడి ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ బొమ్మలో ఒక డయాగ్రామ్ లో మనకి ఇక్కడ ఏ ఎముకలు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని గుర్తిస్తాం. ముందుగా వీటిల్లో వచ్చేసరికి 2 నాసికాస్తులు ఇలా నాజల్ బోన్స్ అంటాము. చూడండి ఒకసారి మనం బొమ్మలో గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది. ఈ కలర్ లో ఇక్కడ ఈ భాగంలో ఉన్నటువంటి ఈ ఎముకలు రెండింటిని కూడా నాజల్ బోన్స్ అంటాము. ఎన్ని ఉన్నాయి నాసికాస్తులు అనేవి? ఒక జత అనేది ఉండటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ 2 జంబికలు లేదా మ్యాగ్జిల్లే అంటాము. అంటే ఒక జత జంబికలు అనేవి ఉంటాయి, మ్యాగ్జిల్లే. సో ఈ ఎల్లో కలర్ లో ఇదొకటి ఇలా మనకి మ్యాగ్జిల్లా అనేవి లేదా జంబికలు అనేవి 2 అనేవి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 2 జైగోమాటిక్ ఎముకలు, 2 జైగోమాటిక్ ఎముకలు అంటాము. సో ఈ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి ఇదొకటి, ఇవి 2 కూడా జైగోమాటిక్ బోన్స్ అంటాము. ఒక జత లేదా 2 జైగోమాటిక్ బోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఒక అణువు లేదా మ్యాండిబులే అంటాము. ఒక అణువు అనేది ఉంటుంది. ఈ కలర్ లో ఇదంతటిని కూడా ఒకే ఒక మ్యాండిబులే లేదా ఒక అణువు అనేది ఉండటం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకి 2 అశ్రు అస్తులు అంటాము లేదా లాక్రిమల్ బోన్స్ అంటాము. లాక్రిమల్ కన్నీళ్లు అంటే కంటిలో ఉంటాయి. సో ఎన్ని ఉంటాయి అంటే 2 లేదా ఒక జత అశ్రు అస్తులు అనేవి ఉంటాయి. ఒకసారి మనం గమనించినట్లయితే లాక్రిమల్ బోన్స్ అంటాము. వీటిల్లో చూడండి ఒక్కసారి దీన్ని మనం రబ్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి ఈ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవి వీటిని మనం లాక్రిమల్ బోన్స్ అంటాము. ఇవి 2 లేదా ఒక జత లాక్రిమల్ బోన్స్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత 2 తల్వాస్తులు లేదా ప్యాలెంటైన్ బోన్స్ అంటాము. 2 తల్వాస్తులు లేదా ప్యాలెంటైన్ బోన్స్ అంటాము. ఎక్కడ ఉన్నాయి అంటే చూడండి ఇక్కడ ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒకటి రెడ్ కలర్ లో, వీటిని ప్యాలెంటైన్ బోన్స్ అంటాం. ఎన్ని ఉంటాయి తల్వాస్తులు అనేవి? 2 లేదా ఒక జత తల్వాస్తులు లేదా ప్యాలెంటైన్ బోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. తర్వాత 2 నిమ్న నాసికా శంకువులు అనేవి ఉండటం జరుగుతుంది. ఇన్ఫీరియర్ నాజల్ అంటాము. సో ఇవి 2 ఉంటాయి. ఈ కలర్ లో ఉంది కదా, వీటిల్లో ఈ కలర్ లో కనిపిస్తున్నటువంటి వీటిని మనము నిమ్న నాసికా శంకువులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఒక జత. నెక్స్ట్ చివరిగా సిరిక లేదా ఓమర్ అంటాము. ఒక సిరిక అనేది ఉంటుంది. సో వీటిల్లో ఒకసారి దీన్ని రబ్ చేస్తాను, మీకు ఇంకా అర్థమవుతుంది. రైట్, వీటిల్లో చూడండి ఈ బ్లూ కలర్ లో, డార్క్ బ్లూ కలర్ లో నడుమధ్య కనిపిస్తున్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని మనం ఓమర్ లేదా సిరిక అంటాం. ఇలా మనకి ఈ ముఖ భాగంలో 14 ఎముకలు అనేవి ఉండటం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సంఖ్య ఇంపార్టెంట్. అదే విధంగా ఏ ఎముకలు ఎన్నెన్ని ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఇలా అడిగినప్పుడు ఖచ్చితంగా మనకు కన్ఫ్యూజన్ అయ్యేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏ బోన్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, ఎన్ని జతలు ఉన్నాయి, 1 ఉన్నాయా లేదా ఒక జత ఉందా లేదా 2 ఉన్నాయా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ముందుగా నాసికాస్తులు లేదా నాజల్ బోన్స్ గురించి చెప్పుకుందాం. సో వీటిల్లో మనకు చూసినట్లయితే ఒకసారి సో నాసికాస్తులు లేదా నాజల్ బోన్స్ అంటాము. ఇవి ముక్కు పై వారధిని ఏర్పరిచే ఒక జత ఎముకలు. ఓకేనా, సో ఈ ముక్కు పై భాగాన మనకి వారధిని లేదా బిర్జీని ఏర్పరిచేటువంటి ఎముకలు ఏదైతే ఉన్నాయో వాటిని నాజల్ బోన్స్ లేదా నాసికాస్తులు అంటాము. ఒక జతనే ఉంటాయి. నెక్స్ట్ మనకి జంబికలు అంటాము లేదా మ్యాగ్జిల్లే అంటాము. మ్యాగ్జిల్లే ఈ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఎల్లో కలర్ కనిపిస్తున్న వాటిని జంబికలు అంటాము. ఇవి పై దవడను ఏర్పరిచే జంట ఎముకలు. పై దవడ ఏదైతే ఉందో పై దవడను ఏర్పరిచేది ఈ జంబికలు ఏర్పరచడం జరుగుతుంది. సో వీటి యొక్క గర్తాలలో అంటే ఈ జంబికలలో మనకి గర్తాలు గుంతలు అనేవి ఉంటాయి. వీటిల్లో జంబికా దంతాలు అనేవి ముడి ఉండటం జరుగుతుంది. జంబికల యొక్క గర్తాలలో జంబికా దంతాలు అనేవి ఉంటాయి. సో ఈ జంబికలు అనేవి వేటిని ఏర్పరుస్తున్నాయంటే పై దవడను ఏర్పరచడం జరుగుతుంది, అప్పర్ జాని ఏర్పరచడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది జైగోమాటిక్ బోన్స్ లేదా జైగోమాటిక్ ఎముకలు అంటాం.
సో ఈ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నటువంటి వాటిని జైగోమాటిక్ బోన్స్ అంటాము. సో ఇవి చెంపలకు ఆధారాన్ని ఇచ్చే జంట ఎముకలు. మనకి చిక్కు ఉన్నాయి కదా, ఈ 6 కి మనకి ఈ చెంపలకి ఆధారాన్ని ఇచ్చేటువంటి ఎముకలు ఏవి అంటే జైగోమాటిక్ ఎముకలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి అస్థులు అంటాము. సో ఇవి నేత్ర గుళికల్లో అశ్రు గ్రంథులకు ఆధారాన్ని ఇచ్చేటువంటి ఎముకలు కంట్లో ఉంటాయి. సో ఇవి ముఖ భాగంలో ఉండే అతి చిన్న ఎముకలు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ముఖ భాగంలో ఉండేటువంటి అతి చిన్న ఎముకలు ఏవంటే అశ్రులు. ఎక్కడ ఉంటాయంటే కంటిలో, నేత్ర గుళికల్లో అశ్రు గ్రంథులకు ఆధారం ఇచ్చేటువంటి ఎముకలు ఏవంటే అశ్రులు అంటాము. ఇవి కూడా ఒక జతనే ఉంటాయి. ఇవి ముఖ భాగంలో లేదా ముఖ ఎముకల్లో అతి చిన్న ఎముకలు ఏవి అంటే అశ్రులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తల్వాస్తులు అంటాము. తల్వాస్తులు లేదా పెలైటిన్ బోన్స్ అంటాము. తల్వాస్తులు లేదా పెలైటిన్ బోన్స్ అంటాము. సో ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్న వాటిని మనము పెలైటిన్ లేదా తల్వాస్తులు అంటాము. ఇవి ఘనతాలువు పరాంత భాగాన్ని ఏర్పరిచే జంట ఎముకలు. ఘనతాలువు మనకి హార్డ్ ప్యాలెట్ ఉంది, మనకి అంగిల్లో మనకి హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్ ఉంది. హార్డ్ ప్యాలెట్ ని ఏర్పరిచేది, హార్డ్ ప్యాలెట్ యొక్క పరాంత భాగాన్ని ఏర్పరిచేది ఏంటంటే తల్వాస్తులు. నెక్స్ట్ నాసికా శంకువులు, నిమ్న నాసికా శంకువులు అంటాము. ఇవి నాసికా కక్ష అనేది ఉంటుంది, ముక్కులో నాసికా కక్ష ఉంటుంది. ఆ నాసికా కక్ష యొక్క పార్శ్వతలాన్ని ఆవరించి ఉండేటువంటి ఒక చుట్ట కాయిల్ షేపులో చుట్ట వంటి ఎముకల్ని మనం నాసికా శంకువులు అంటే ముక్కులో ఉన్నటువంటి ఎముకలు ఇవి. సో వీటిలో మనకి 3 జతలన్నీ ఉంటాయి. అవి ఒక జత ఊర్ధ్వ భాగం, ఒక జత మధ్య భాగం, ఒక జత వచ్చరికి నిమ్న శంకువులు. ఈ విధంగా మనకి నాసికా శంకువులో మనకి 3 జతలు ఉంటాయి. ఒకటి ఊర్ధ్వ భాగాలు ఉంటాయి, ఒక జత ఏమో మధ్య భాగంలో ఉంటుంది, ఒక జత వచ్చరికి నాసికా నిమ్న శంకువులుగా ఉండటం జరుగుతుంది. రైట్. సో మనకి సిరిక ఓమర్ లేదా ఇది నాసికా కుహరం ఉదర తలంలో ఉండే త్రిభుజాకార ఎముక. నాసికా కుహరం ఉంటుంది. సో ఈ నాసికా కుహరం యొక్క ఉదర తలంలో త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఎముక ఏదైతే ఉందో దాన్నే మనము ఓమర్ అంటాము. చూడండి, ఈ డార్క్ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఎముక ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఈ విధంగా ఉండి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటాము ఓమర్ లేదా సిరిక అంటాం. ఎక్కడ ఉంటుంది? నాసికా కుహరం యొక్క ఉదర తలంలో ఉంటుంది. నెక్స్ట్ మనకి అణువు అన్నాము లేదా మ్యాండిబుల్ అంటాము. సో ఇది కింది దవడలో ఉన్నటువంటి యు ఆకారపు, చూడండి ఇది యు ఆకారము, కింది దవడలో యు ఆకారపు ఎముక. ఇది ముఖ ఎముకలన్నిటిలో పొడవైన దృఢమైన ఎముక. ముఖ ఎముకలన్నిటిలో కూడా చిన్న ఎముక ఏది అని అడిగినప్పుడు అశ్రు అని చెప్పుకోవడం జరిగింది. ముఖ ఎముకల్లో కల్లా పొడవైన దృఢమైన ఎముక ఏది అంటే మ్యాండిబుల్ అంటే లేదా అణువు అని చెప్పుకోవడం జరుగుతుంది. పుర్రె మొత్తం ఎముకల్లో కదిలే ఎముక ఇది. ఓకేనా, పొడవైంది, దృఢమైంది మరియు పుర్రె ఎముకల్లో కల్లా కదిలే ఎముక ఏదంటే ఈ మ్యాండిబులే, అణువు. ఒకటి మాత్రమే చెప్పుకోవాలి, మిగతా కర్ణబేరులో ఉన్నటువంటి ఎముకలు తప్ప మిగతా మనకి ఈ పుర్రెలో ఉన్నటువంటి ఎముకలన్నింటిలో కూడా కదిలే ఎముక ఏది అంటే ఈ మ్యాండిబులేగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి చూసినట్లయితే దీంతో పాటుగా మనకి జ్ఞానాంగాలకు అదనంగా ఉండే అస్థిపంజర నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. జ్ఞానాంగాలు మన ముఖ భాగంలో ఉన్నటువంటి జ్ఞానాంగాలు, ఇది ముక్కు కావచ్చు, కన్ను కావచ్చు, అదేవిధంగా మనకి ఈ చెవి కావచ్చు. ఇవి మనకి ముఖ భాగంలో ఉన్నటువంటి జ్ఞానాంగాలు. ఈ జ్ఞానాంగాలకు ఉండేటువంటి అస్థిపంజర నిర్మాణాలు, వాటితో సంబంధం ఏ విధంగా ఉందో ఒకసారి చూసినట్లయితే నాసికా కక్ష, ఇది ముక్కులోని కుహరం, ముక్కులో ఉన్నటువంటి కుహరాన్ని నాసికా కక్ష అంటాము. నాసికా విధరం ఇది కుడి ఎడమ భాగాలుగా విభజించబడి ఉంటుంది. నాజల్ సెప్టమ్ అనేది ఉంటుంది. సో ఈ నాసికా కుహరంలో ఈ సెప్టమ్ చేత కుడి ఎడమ భాగాలుగా ఈ నాసికా కక్ష అనేది విభజించబడి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ నేత్ర గుళికలు, పుర్రెలో నేత్రాలు ఇమిడి ఉండి ఎముకచే ఏర్పడి పల్లపు నిర్మాణాలను మనం నేత్ర గుళికలు అంటాము. ఓకే, మనకి కర్ణాస్థి ఖండాలు అంటాము. సో ఇవి చెవి మధ్యలో ఉండే 3 చిన్న ఎముకలు. అంటే చెవి భాగంలో మనకి 3 ఎముకలు ఉంటాయి. చెవి యొక్క మనకి మధ్య చెవిలో 3 ఎముకలు అనేవి ఉంటాయి, చిన్న ఎముకలు. వాటిని మనం కోటకం అని, దాగలి అని, కర్ణాంతరాస్థి అంటాం. ఓకేనా, మ్యాలస్, ఇంకస్ అండ్ స్టేప్స్ అనేటువంటి 3 ఎముకలు అనేవి ఉంటాయి చెవి యొక్క మధ్య చెవిలో. రైట్. సో వీటిలో కోటకం
ఈ కూటకం అనేది క్రింది దవడలోని ఆర్టికులర్ రూపాంతరము. దేని యొక్క రూపాంతరం అంటే ఆర్టికులర్ రూపాంతరం, రైట్. దాగలి అనేది ప్రలంబం రూపాంతరం, ప్రలంబం. ఓకే. నెక్స్ట్ కర్ణాంతరాస్తి అనేది రూపాంతరం చెందిన కాంటిక అధోహనువు. కాబట్టి కర్ణాంతరాస్తి అనేది రూపాంతరం చెందిన కాంటిక అణువు, అంటే కాంటిక అధోహనువు రూపాంతరం చెందితే కర్ణాంతరాస్తి అనేది ఎముక ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి ఇవి రూపాంతరం చెందటం వల్ల ఈ ఎముకలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. వీటిల్లో మనకి అతి చిన్న ఎముక ఏది అంటే కాంటిక అధోహనువు లేదా కర్ణాంతరాస్తి. ఈ కాంటిక అధోహనువు రూపాంతరం చెందటం వల్ల ఏర్పడిన కర్ణాంతరాస్తిని మనం అతి చిన్న ఎముకగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. ముఖ ఎముకల్లో కల్లా అతి చిన్న ఎముక ఏది అని అడిగినప్పుడు, అతి చిన్న ఎముక ఏది అని అడిగినప్పుడు మనకి ఏం చెప్పుకున్నాము? అశ్రువాస్తి అని చెప్పుకున్నాము. ఇక్కడ మాత్రం అన్నిట్లో కల్లా మానవుని యొక్క ఎముకలు అన్నిట్లో కల్లా అతి చిన్న ఎముక ఏది అంటే మనము ఈ కర్ణాంతరాస్తి, అంటే ఇది కాంటిక అధోహనువు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన కర్ణాంతరాస్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని మీకు ఇదే టాపిక్, ఇప్పుడు ఏదైతే మనం టాపిక్ చెప్పుకున్నామో ఈ టాపిక్కి సంబంధించి ఒక 20 బిట్స్ అనేది నేను తయారు చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ 20 బిట్స్కి ఒకసారి ఆన్సర్ చేయండి. సో మీకు ఎంతవరకు మీ యొక్క ప్రిపరేషన్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. 1 minute టైం ఇవ్వండి, అర్థమవుతుంది. ఓకే. సో మన యొక్క అస్థిపంజరం ఒకసారి చూసినట్లయితే చూడండి, దీంట్లో ఫస్ట్ బిట్ చూడండి. దీంట్లో ఫస్ట్ బిట్ మనం గమనించినట్లయితే ఫస్ట్ బిట్ మానవ అస్థిపంజరం అనేది వీటితో నిర్మితమై ఉంటుంది లేదా ఈ భాగాలతో నిర్మితమై ఉంటుంది, లేదా మానవుని యొక్క అస్థిపంజరం ఈ భాగాలు అనేవి ఉంటాయి అని అడిగినప్పుడు మనకి చూడండి, ఏ ఎముకలు, బి కండరాలు, సి మృదులాస్థి నిర్మాణాలు, డి ఏ మరియు సి. ఓకే. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మనం ఏదైతే టెక్స్ట్ బుక్లో చెప్పుకున్నామో దాని మీదనే బిట్లు ఇచ్చాను. సో మీరు ఎంతవరకు రీచ్ అవ్వగలరా అనేది మీరు ఒకసారి చూడండి. ఓకే. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రెండో బిట్. దేహం ఆకారాన్ని స్థిరంగా మరియు దేహ భాగాల కదలికల్లో ప్రధాన పాత్ర వహించే వ్యవస్థ ఏది? అర్థమైంది కదా బిట్టు. సో వీటిలో చూడండి, ఏ కండర వ్యవస్థ, బి నాడీ వ్యవస్థ, సి జీర్ణ వ్యవస్థ, డి అస్థి పంజర వ్యవస్థ. ఓకే. సో నెక్స్ట్ మూడో బిట్ చూడండి, కపాలంలోని ఎముకల సంఖ్య గుర్తుపెట్టుకోండి. కపాలంలోని ఎముకల సంఖ్య 22, 18, 8, 14. కపాలంలోని ఎముకల సంఖ్య, రైట్. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ బిట్, అక్షాస్థి పంజరంలో ఎముకల సంఖ్య. ఓకే. మనము మానవుని యొక్క అస్థి పంజరం 2 విభాగాలుగా విభజించుకోవడం జరిగిందని చెప్పుకున్నాము. ఒకటి అక్షాస్థి పంజరం, రెండోది అనుబంధ అస్థి పంజరం చెప్పుకోవడం జరిగింది. మరి ఈ అక్షాస్థి పంజరంలోని ఎముకల సంఖ్య ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా అనుబంధాస్థి పంజరంలో ఎన్ని ఉన్నాయి, టోటల్ గా దేహంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి అక్షాస్థి పంజరంలో ఎముకల సంఖ్య. సో నెక్స్ట్ మనకి 5, ప్రౌఢ మానవుల్లోని ఎముకల సంఖ్య. చాలా ఈజీ. కొంతమంది మనకి ఆప్షన్ తెలుసు అనేటువంటి యాంగ్జైటీలో అక్కడ మనకి తప్పు పెట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే బిట్టు చదివేటప్పుడు కరెక్ట్గా చదవాలి, కింద ఆప్షన్లు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది అత్యుత్సాహంతో బిట్టు చూడగానే మనకు వచ్చే ఉద్దేశంతో కింద ఆప్షన్స్ పెట్టేటువంటి క్రమంలో ఒకదాన్ని పెట్టుకుని ఒకదాన్ని పెడుతుంటారు. సో ఒక్క బిట్టు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మన జీవితాన్ని మార్చేటువంటి ఒక బిట్టు అది. ఓకే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి 6వ బిట్టు, మానవ అస్థి పంజర వ్యవస్థలో ఎన్ని విభాగాలు ఉంటాయి? రైట్. నేను ఏదైతే చెప్పానో అదే మీకు బిట్ రూపంలో ఇవ్వటం జరిగింది. ప్రతిదీ కూడా లైన్ టు లైన్ మ్యాక్సిమం కవర్ చేస్తూ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ 7, దేహంలో ప్రధానాక్షంగా ఏర్పడిన అస్థి పంజరం ఏది? సో మనం 2 రకాల అస్థి పంజరం 2 భాగాలుగా విభజించుకున్నామని చెప్పుకున్నాము. సో దాంట్లో మనకి 2 రకాల అస్థి పంజరాల్లో మరి ప్రధానాక్షంగా ఏర్పడిన అస్థి పంజరం ఏది?
గ్రీవ అస్థిపంజరం, అక్షాస్థిపంజరం, అనుబంధ అస్థిపంజరం లేదా కశేరు అస్థిపంజరం. నెక్స్ట్ 8 కపాల ముఖ ఎముకల సంఖ్య. కపాల మరియు ముఖ ఈ రెండు కలిపి ఎముకలు ఎన్ని ఉన్నాయి, వాటి సంఖ్య ఎంత? 8, 20, 22, 18. రైట్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. మరి కొంచెం మనకి డిఫికల్ట్గా, కొంచెం డిఫరెంట్గా మనకి వచ్చిన అడిగాము. చూడండి, బాగా చదువుకుంటేనే దాని మీద గ్రిప్ వస్తేనే బిట్టు మనకి ఇక్కడ మిస్ కాకుండా ఉంటుంది. అలా అలా పైన చదివినాము అంటే చదివినాము అని కానీ మీరు బిట్ చేశారంటే ఖచ్చితంగా తప్పవద్ది. అక్షాస్థి పంజరం. ఈ అక్షాస్థి పంజరంలోని ఏ భాగాలనే ఉంటాయి? మనకి 4 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఆ 4 భాగాలు ఏంటి గుర్తుపెట్టుకోవాలి? ఏ పుర్య ఎన్నెముక పూర్వాంగాలు చర్మాంగాలు. బి పుర్య ఎన్నెముక పరుషుకలు ఉరోస్థి. సి పుర్య ఉరోస్థి ఓకే శ్రోణి మేకల ఉరో మేకల. డి పుర్య పరుషుకలు పూర్వాంగాలు చర్మాంగాలు. సో వీటిల్లో మనకి ఈ అక్షాస్థి పంజరంలోని కరెక్ట్ గా ఉన్నటువంటి భాగాలను గుర్తించండి. నెక్స్ట్ 10 చూడండి. కపాల ఎముకల్లో సరైన దానిని గుర్తించండి. కపాల ఎముకలు అనేవి ఉన్నాయి. ఈ కపాల ఎముకల్లో సరైనటువంటి దాన్ని గుర్తించండి. ఒకసారి చూడండి. ఏ ఒక లలాటకాస్తి, ఒక కుడ్యాస్తి, ఒక కణతాస్తి, ఒక అనుకపాలాస్తి, ఒక జత స్పేనాకియం, ఒక జత సేవకం. బి చూడండి, ఒక లలాటకాస్తి, ఒక జత కుడ్యాస్తులు, ఒక జత కణతాస్తులు, ఒక జత అనుకపాలాస్తులు, ఒక స్పేనకీయం, ఒక సేవకం. నెక్స్ట్ సి చూడండి, ఒక లలాటకాస్తి, ఒక కుడ్యాస్తి, ఒక జత కణతాస్తులు, ఒక అనుకపాలాస్తి, ఒక స్పేనకీయం, ఒక సేవకం. రైట్. డి ఒక లలాటకాస్తి, ఒక జత కుడ్యాస్తులు, ఒక జత కణతాస్తులు, ఒక అనుకపాలాస్తి, ఒక స్పేనకీయం, ఒక సేవకం. ఓకే, వీటి చూడండి ఎలా ఉంది, అదిరిపోలా. సో ఇలాంటి వీటిలు మనం ప్రాక్టీస్ చేయాలి. రైట్. చెప్పాను కదా, పైన చదివిన వాళ్ళు లేదా పై వీడియో చూసిన వాళ్ళకి కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఏంటి ఎలా ఏంటి అనేది. సో ఒకసారి జతపరచండి నిత్యం చూడండి. ఇక్కడ మనకి 3 రకాల ఎముకల్లో చెవిలో ఉన్నటువంటి కోటకం, దాగలి, కర్ణాంతరాస్తి. వీటిలో దానికి ఎదురుగా ఇది ఏ విధంగా రూపాంతరం చెందింది దాని మీద మీకు ఇవ్వడం జరిగింది. వాటి కాంటికాదోయ అణువు, ఆర్టికులర్ ప్రాలం. ఓకే, కరెక్ట్ అయినటువంటి జతను మనం ఇక్కడ ఎంచుకోవాలి. చూడండి, వీటిలో ABCD ఇచ్చాను 4. ఈ 4 ఏది కరెక్ట్ అయిన జత ఎంచుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి 12వ బిట్. ఇది 12 కదా. నెక్స్ట్ 13th. సో అక్షాస్థి పంజరంలోని ముఖ ఎముకల సంఖ్య. అక్షాస్థి పంజరం, ఈ అక్షాస్థి పంజరంలో ముఖ ఎముకల సంఖ్య 22, 14, 8, 13. 22, 14, 8, 13. రైట్. నెక్స్ట్ 14th. కపాలంలోని ఇతర ఎముకలన్నిటితోనూ అనుసంధానం చెందడం వల్ల దీనిని కీలకమైన ఎముకగా పేర్కొంటారు. లేదా కపాలంలోని కీలకమైన ఎముక ఏది అని కూడా అడగొచ్చు, సింపుల్ గా అడగాలనుకుంటే. లేదా ఇదంతా కలిపి మనకి బిట్ రూపంలో ఈ విధంగా ఇవ్వాలన్నా కూడా అడగచ్చు. సో వీటిల్లో మనకి కీలకమైన ఎముక ఏది కపాలంలోని కీలకమైన ఎముక. కపాలంలో ఉన్నట్టు ఎముకలన్నింటిలో కూడా కీలకమైన ఎముక ఏంటి? సేవకం, స్పేనకీయం, మహావ్యవరం, లలాటకాస్తి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. నాసికా కుహరం ఉదరతలంలో ఉండే త్రిభుజాకార ఎముక ఏది? త్రిభుజాకార ఎముక. ఓకేనా, ముఖ ఎముకల్లో మనకి ఒక ఎముక త్రిభుజాకారంలో ఉంటుంది. ఏంటి ఆ ఎముక? తల్వాస్తులు, అణువు, సిరిక, జంబికలు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇది ముఖ ఎముకలన్నిటిలోనూ పొడవైనది దృఢమైనది. సిరిక, జియోగోమాటిక్ ఎముక, జంబిక, అణువు. ఓకే, నెక్స్ట్ 17 చూడండి. స్వరపేటికను తెరిచి ఉంచేది ఏది? ఈ క్రింది వాటిలో నాసికా కక్ష, నేత్రగులికలు, జంబిక, కాంటిక ఎముక.
ఓకేనా. నెక్స్ట్ 18, చెంపలకు ఆధారాన్నిచ్చే ఎముకలేవి? జంబికలు, తల్వాస్తులు, జైగోమాటిక్ ఎముకలు, సిరిక. ఓకే. సో నెక్స్ట్ మనకి 19th క్వశ్చన్ నెంబర్ 19th. సో దీనిలో చూడండి ఒకసారి, క్రింది ఎముకల మధ్య మహావివరం అనే పెద్ద రంధ్రం అనేది ఉంటుంది. అణుకపాలాస్తులు, కణతాస్తులు, స్పీనకీయం, కుడ్యాస్తులు వీటి మధ్య మహావివరం అనేటువంటి ఒక పెద్ద రంధ్రం అనేది ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కంటెంట్ లో చెప్పుకునేటప్పుడు. ఓకే. నెక్స్ట్ చివరి క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఒక 4 ఆప్షన్లు ఏబిసిడి 4 ఆప్షన్లు ఇచ్చారు. ఈ 4 ఆప్షన్లో సరైనటువంటి దాన్ని మనం గుర్తించాలి. ముఖ ఎముకల్లో మనకి ఎన్ని ఎముకలైతే ఉన్నాయో ముఖం భాగంలో ఆ ఎముకలన్నింటినీ సరైనటువంటి దాన్ని మనం ఇక్కడ గుర్తుపట్టాలి. ముఖ ఎముకలు చూడండి. వీటిల్లో ఒక నాసికాస్తి, ఒక జత జంబికలు, ఒక జత జైగోమాటిక్ ఎముకలు, ఒక అణువు, ఒక జత అశ్రుతాస్తులు, 2 తల్వాస్తులు, 2 నిమ్న నాసికాస్తులు, ఒక సిరిక. అంటే ముఖ భాగంలో ఉన్నటువంటి 14 ఎముకలు. సరే, ఓకే, ఆప్షన్ చెప్పేసా. ఈ ఎముకల్లో ఎన్ని ఉన్నాయి కరెక్ట్, వాటిని మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ బి చూడండి. ఒక జత నాసికాస్తులు, ఒక జత జంబికలు, 2 జైగోమాటిక్ ఎముకలు, ఒక అణువు, 2 అసురాస్తులు, ఒక జత తల్వాస్తులు, 2 నిమ్న నాసికాస్తులు, ఒక సిరిక. నెక్స్ట్ సి. ఒక జత నాసికాస్తులు, ఒక జంబిక, 2 జైగోమాటిక్ ఎముకలు, ఒక జత అణువులు, 2 అసురాస్తులు, 2 తల్వాస్తులు, 2 నిమ్న నాసికాస్తులు, ఒక సిరిక. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ డి ఆప్షన్. 2 నాసికాస్తులు, 2 జంబికలు, 2 జైగోమాటిక్ ఎముకలు, ఒక జత అసురాస్తులు, ఒక తల్వాస్తి, ఒక నిమ్న నాసికాస్తి, ఒక సిరిక. ఓకే, పెట్టారు కదా. ఒకసారి మీరు పెట్టిందంతా ఒకసారి చూసుకోండి. మీ ఇప్పుడు కీ షీట్ ఓపెన్ చేస్తాను, దాని ప్రకారం మీరు టిక్ చేసుకోండి. రైటా రాంగ్? రైట్. దాని ప్రకారం రాంగ్ అయితే ఎన్ని రాంగ్ పెట్టాము, రాంగ్ పెట్టినటువంటి బిట్ ఏంటి, ఒకసారి మళ్ళీ వీడియో ఓపెన్ చేసి ఏ బిట్ రాంగ్ పెట్టాము. ఓకేనా, అలా వెరిఫై చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి బిట్లు మళ్ళీ మీకు ఎగ్జామ్లో వచ్చినాయి అనుకోండి, ఆ బిట్ మళ్ళీ మిస్ కాకుండా మనం పెట్టుకునేదానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ రాయటం ముఖ్యం కాదు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ బిట్లు అయితే మనకి డౌట్ఫుల్ గా ఉన్నాయి, ఏ బిట్లు అయితే మనకి రాంగ్ గా ఉన్నాయి, కొన్ని బిట్లు మనం గెస్ చేసి పెడుతుంటాం. గెస్ చేసి పెట్టిన వాటిని మనం క్రెడిట్ గా మనం చేసుకోకూడదు. సో కొన్ని లక్ మీద వస్తుంటాయి. సో గెస్ చేసామంటే అది మనకి రానట్టే బిట్టు. సో అట్లా గెస్ చేసిన పెట్టిన బిట్లు, అసలు తెలియనటువంటి బిట్లు ఏవైతే ఉన్నాయో అవి మన క్రెడిట్ కింద చెప్పుకోకూడదు. మనకు కరెక్ట్గా ఏదైతే కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుందో అదే మనకి వచ్చినట్టు. సో ఈ గెస్ చేసిన దాన్ని, అదేవిధంగా తప్పుగా పెట్టినటువంటి బిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని మళ్ళీ మనం ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ టాపిక్ ఓపెన్ చేసి ఆ టాపిక్లో మళ్ళీ మనం వెరిఫై చేసుకున్నట్లయితే, ఒకసారి అండర్లైన్ చేసుకున్నట్లయితే మనకి ఆ బిట్టు ఫర్దర్గా వచ్చేటువంటి ఎగ్జామ్లో మనకు వచ్చినట్లయితే ఆ ఏరియా నుంచి వచ్చినప్పుడు మనకి ఆ బిట్ అనేది మిస్ కాదు. ఓకేనా, అర్థమైంది కదా కాన్సెప్ట్ అనేది. సో ఈ విధంగా ఎగ్జామ్ రాయటం ముఖ్యం కాదు, దాన్ని మళ్ళీ మనం రివ్యూ చేసుకోవడం అనేది ముఖ్యము. సో ఎంతమంది ఈ విధంగా రివ్యూ చేస్తున్నారని మీరే ఆలోచించుకోండి. రివ్యూ లేకుండా మనం ఓన్లీ ఎగ్జామ్ రాస్తున్నాము, గంటలు కూర్చొని పుస్తకాలు ముందు పెట్టుకొని చదువుతున్నామంటే నో యూజ్. కాబట్టి చదవాలి, చదివిన తర్వాత ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత రివ్యూ చేసుకోవాలి. సో చూడండి, 1D 2D 3C 4C 5B 6A 7B 8C 9B 10A 11D 12D 13B 14B 15C 16D 17D 18C 19A 20B. ఓకే, క్లియర్. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క టాపిక్ని ఈ విధంగా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక్కో దాన్ని ఇలానే A to Z మొత్తం లైన్ టు లైన్ చదువుకుంటూ ఎగ్జామ్ ఇలానే తయారు చేసుకుని ఇలానే రాసుకోగలిగితే మనకి బిట్ అనేది మిస్ కాకుండా మనం పెట్టేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.